సో హలో గైస్, వెల్కమ్ టు 3D బ్లాగ్స్. ఏం లేదు, ఇలా ఒక చిన్న వీడియో వచ్చేసిందంటే పండుగడైతే చిన్న పని మీద అయితే విజయవాడ వెళ్తున్నాడు అనమాట. సో అయితే డ్రాప్ చేయాలి, సెండ్ ఆఫ్ అయితే ఇవ్వాలి. సో వసింగాడు పండుగను ఇక్కడ బంక్ దగ్గర అయితే ఆగారు మన కోసం. అయితే అక్కడికి వెళ్దాం. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫ్రీగా ఉండాలి కదా లోపల. ఎంత పట్టింది? లిఫ్ట్ కాదు, నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు. మన ట్రైన్ అయితే మిస్ అయింది. మన వాళ్ళు అయితే చాలా లేట్ చేశారు, రుక్కుంటూ రాలేపోయారు. నేను చాలా ఫాస్ట్ దొరికాను. మొత్తానికైతే మన పండుబాయ్ అయితే అసలు చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ కష్టాన్ని మనం నోటితో వర్ణించలేకపోతున్నాం. చెప్పరా ఏదో బ్రో నిజంగా చెప్తాను, ఎండలు ఎక్కువ ఉన్నాయి బ్రో. చాలే క్యాప్చర్ చేసాలి. ఆపరా. సో గైస్, మనం అయితే పండుగలను అయితే ట్రైన్ అయితే ఎక్కించాం. కాకపోతే ట్రైన్ మరి జనరల్ అనమాట, నిల్చోవాలి మన వాళ్ళు పోతుంది. సో ఇప్పుడైతే మన పండుగలు అయితే వెళ్ళిపోయారు, ప్రశాంతంగా మొత్తానికి అయితే వెళ్ళిపోయారు. మన పండుగ అయితే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ వస్తాడు అనుకుంటా. మనం అయితే కాదు 3 months అయితే బాయ్స్ నాకు తెలిసి అయితే 3 months. సో గైస్, మన పండుగలను అయితే ట్రైన్ ఎక్కించినాం. కాకపోతే కొద్దిగా ఉరకాల్సి వచ్చింది, రన్నింగ్ పోటీ పెట్టుకోవాల్సి వచ్చింది మా వాళ్ళతో. ఒకటి వశం అయితే ఉన్నాడు, మన కోసం చూస్తున్నాడు. మన వాళ్ళ పండుగలు అయితే వెళ్ళిపోయారు. నేను వశం అయితే పానీపూరి కోసం అయితే ఆయన అనమాట. వాడైతే పార్కింగ్ చేస్తాడు. సో జనరల్ ట్రైన్ అయితే ఎక్కారు వాళ్ళు. అది కూడా చాలా ఇబ్బందిగా, చాలా ఇరుగ్గా ఎక్కారు. సో అక్కడికి వెళ్ళినాకైతే ఫోన్ చేస్తాం వాళ్ళ పండు. వాడు రావడానికి అయితే ఒక 2-3 months పట్టింది గైస్. అందుకనే మేమైతే వెళ్దాం. గప్చుప్ పండుగ అనేది దింపేసాం. పానీపూరి కూడా తిన్నాం. పానీపూరి తిని వాడిని దింపేసి ఇంటికి వెళ్తున్నాం. ఇక బాయ్ చెప్పిగా. బాయ్. పండునైతే దింపేసాం రైల్వే స్టేషన్లో. కరెక్ట్గా ఒక 9కి అయితే వాడు ఎక్కాడు. టైం చూసుకోవచ్చు మీరు, 9:38. సో బాయ్ గైస్.